నా కూతురికి ఏ కష్టం కలగకుండా మీరే బాగా చూసుకోవాలి అని శారదానైతే లలిత వేడుకుంటూ ఉంటుంది. మిథున ఎప్పుడు నన్ను అమ్మ అని పిలిచిందో అప్పుడే నాకు కూతురు అయిపోయింది. మీరు తన గురించి ఏం భయపెట్టకండి. నేను తనని బాగా చూసుకుంటాను. అమ్మ ప్రేమని నేను తనకి అందిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీరు అమ్మగా తన పక్కన లేకపోయినా సరే తనకి తల్లి ప్రేమ ఎప్పుడు నా నుండి వెళ్తుంది అని చెప్పేసి ఏదో అంటూ ఉంటుంది శారద లలితతో. ఆ మాటలకి లలిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నా కూతురికి అంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పేసి అయితే లలిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరు ఏం దిగులు చెందకండి, మిథున గురించి నేను చూసుకుంటాను కదా, మిథునని చాలా బాగా చూసుకుంటాను. మిథునకి కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటాను. మిథున అంటే నాకు అంత ఇష్టం అని చెప్పేసి శారద అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి లలిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మిథున ఎప్పుడు దేవతో మా ఇంటికి కోడలుగా వచ్చిందో అప్పటి నుంచి మా ఇంటి బిడ్డ అయిపోయింది. నాకు ఆడపిల్లలు లేరు కదా, ఆడపిల్లలు లేని లోటు మిథున ద్వారా నేను తీర్చుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శారద. మిథున నాకు అంత చేదోడుగా ఉంటుంది, చాలా మంచి పిల్ల అని చెప్పేసి అయితే చాలా దినగా చెప్తూ ఉంటుంది శారద. అలా మిథున గురించి చాలా మంచిగా చెప్పేసరికి లలిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది. నిజమే, నా కూతురు గురించి మీరు అలా చెప్తుంటే నాకు కొంచెం దిగులు తగ్గుతుంది అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది. నా బిడ్డ కూడా చాలా మంచివాడు. దేవ చాలా బాగా చదువుకున్నాడు, పెద్ద చదువులే చదువుకున్నాడు. తను కూడా రౌడీ అనే ఊబిలో నుంచి బయటికి త్వరలోనే వస్తాడు. మిథున ద్వారా ఆ పని జరుగుతుంది. మిథున ఎలా అయినా దేవాని రౌడీయిజం అనిపించి వాడిని ప్రయోజకుని చేస్తుందనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీరు మిథున గురించి ఏం దిగులు చెందకండి. వాళ్ళిద్దరూ మంచి ప్రయోజకులు అయ్యి మీ ముందు మీ ఇంటికే వస్తారు మీరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఈ మాటలు వింటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మిథున భవిష్యత్తు ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని అయితే లలిత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక కన్న తల్లికి ఇంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పేసి లలిత అయితే సాదా మాటలకి మురిసిపోతూ ఉంటుంది. అలా శేఖర్ మిథున గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి హరివర్ధన్ వచ్చి లలిత అని సీరియస్గా పిలుస్తూ ఉంటాడు. అలా పిలగానే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది లలిత. అసలు ఏం చేస్తున్నావు అక్కడ అనేది గట్టిగా అడుగుతూ ఉంటాడు హరివర్ధన్. అలా అడిగేసరికి శారద లలిత వాళ్ళైతే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. హరివర్ధన్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఏంటి ఈయన ఇక్కడికి వచ్చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అయితే లలిత కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. చాలా సీరియస్గా ఉంటాడు హరివర్ధన్ లలితపై.